డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లోని గురుకుల పాఠశాలల్లో అదేవిధంగా కళాశాలల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో అలాంటి వాళ్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. 5th క్లాస్ అప్లికేషన్ ఏ విధంగా ఫిలప్ చేయాలనేది మనము గత వీడియోలో చూసాము. ఇప్పుడు ఇంటర్మీడియట్కి సంబంధించిన అప్లికేషన్ను ఏ విధంగా ఫిలప్ చేయాలో చూసుకుందాము. లింకు ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఆల్రెడీ మనము ఏపీబీఆర్ఏజీ 5th అడ్మిషన్ నోటిఫికేషన్ చూసాము. ఏపీబీఆర్ఏజీ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్లో చూస్తే నోటిఫికేషన్ ఉంటుంది, ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. అదేవిధంగా ప్రింట్ అప్లికేషన్ అనేది మనకు అప్లికేషన్ అంతా సబ్మిట్ చేసిన తర్వాత తీసుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ నంబరు, విద్యార్థి యొక్క ఆధార్ నంబరు, విద్యార్థి పేరు ఆధార్లో ఉన్నట్లుగా వేయాలి. ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత ఎస్ఎస్సి స్టడీడ్ ఇన్ ఇన్స్టిట్యూషన్ పేరు, మనకు జెడ్పీహెచ్ఎస్ అయితే జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఊరు, అదేవిధంగా ఏదైనా మీ స్కూల్ పేరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్, జెండరు గర్లా బాయా, అదేవిధంగా మొబైల్ నంబరు తల్లిదండ్రులది ఇవ్వండి. నేటివ్ డిస్టిక్, మీ నేటివ్ డిస్టిక్ ఏదైతే అది ఇవ్వండి. నేటివ్ మండల్, మీ మండలం పేరు, అదేవిధంగా కులం వివరాలు, అదేవిధంగా సబ్ క్యాస్ట్, మీ క్యాస్ట్ పేరు. అంటే ఓసీ అయితే ఇంకా సబ్ క్యాస్ట్ ఏమి ఉండదు. బీసీ అయితే బీసీ ఏనా బీనా సీనా డీనా అదేవిధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫోటో అప్లోడ్ చేయాలి. నెక్స్ట్, వెదర్ ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్ ఈస్ బిలో 1 lakh, అవును అయితే ఎస్, కాదైతే నో. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అంటే మీకు ఇంటిమేషన్ చేయాలంటే అది మీ హాల్ టికెట్ కావచ్చు, లేదా ర్యాంక్ కార్డు కావచ్చు, లేదా మీకు జాయినింగ్ ఆర్డర్ కావచ్చు. అవి రావాలంటే మీ కరెక్ట్ అడ్రస్ ఇవ్వాలి. డిస్టిక్ పేరు, మండలి పేరు, విలేజ్ పేరు, డోర్ నంబరు, స్ట్రీట్, అదేవిధంగా ల్యాండ్ మార్క్, మీ దగ్గరలో ఉన్న టెంపుల్ పేరు కానీ, లేదా నియర్ హాస్పిటల్, లేదా నియర్ ఆ విధంగా వేయాలి. పిన్ కోడ్ రాయాలి. రిజర్వేషన్ వివరాలు, ఆర్పన్సా డిస్టిట్యూట్స్ అనాథ పిల్లలైతే ఎస్ లేదంటే నో. స్పోర్ట్స్ కోటా అయితే ఎస్ లేదంటే నో. సఫాయి కార్మికులైతే ఎవరైనా ఎస్ లేదైతే నో. పిఎస్సి కేటగిరీ అయితే ఎస్ లేదంటే నో. ఈ విధంగా ఫిలప్ చేయాలి. 10th క్లాస్ డీటెయిల్స్, డిస్టిక్, మండలు, మీడియము వేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా ప్రిఫరెన్స్ ఆఫ్ గ్రూప్, మీరు ఎంపీసీ చేరాలనుకుంటున్నారా, బైపీసీనా, ఎంఈసీనా, సిఈసీనా, హెచ్ఈసీనా అనేది కరెక్ట్గా ఇవ్వండి. తర్వాత మార్చుకునే ఉండదు. చూస్ డిస్టిక్ ఫర్ అడ్మిషన్, ఏ డిస్టిక్లో అడ్మిషన్ సొంత జిల్లానే పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ సొంత జిల్లాలో మీకు కావాల్సిన గ్రూప్ లేకపోతే పక్క జిల్లా పెట్టుకోవచ్చు. పరీక్ష కేంద్రం ఎక్కడికి కావాలి అది సెలెక్ట్ చేసుకోండి. కింద ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఫిలప్ చేసిన వివరాలన్నీ కూడా కనిపిస్తాయి. వాటిని అన్నింటినీ చూసి సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అప్లికేషన్ వస్తుంది. దీన్ని ప్రింట్ చేసుకోండి. హాల్ టికెట్ తర్వాత మనకు వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈజీగా ఫిలప్ చేయవచ్చు. ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.